నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వార్తల్లో ముందుగా కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా దస్తావేజు లేఖర్లు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పెంటౌన్ ఆందోళన సోమవారం ప్రారంభించారు. ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఆందోళనలో భాగంగా విశాఖ జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజు లేఖర్ల 3వ రోజు విధులు బహిష్కరించారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై కొంత ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో 296 ఎస్ఆర్ ఆఫీసులు ఉన్నాయి. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ 296 ఎస్ఆర్ ఆఫీసులో కూడా ఇంచుమించుగా ఒక 3 నుంచి 4 లక్షల మంది దస్తావేజ్ లేఖలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళు నిన్నటి నుంచి ఈ నెల 30 తారీఖు వరకు ధర్నా చేయడానికి మేము ముందుగా ప్లాన్ చేసుకున్నాం. ఒకవేళ గవర్నమెంట్ మా యొక్క నిరసనని యాక్సెప్ట్ చేసి మేమైతే డిమాండ్ చేస్తున్నామో దస్తావేజ్ లేఖనే దస్తావేజ్ తయారు చేయాలి అన్న విధానాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ ఒకవేళ తలొక్కితే ఈ సమ్మెని విరమిస్తాం. ఒకవేళ అలా కాకుండా ఆర్ఎస్కే ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని కానీ గవర్నమెంట్ అదే విధానాన్ని కొనసాగిస్తానంటే మాత్రం ఈ 30 తారీఖు వరకు ధర్నా చేస్తాం. అదేవిధంగా ఇదే కంటిన్యూ చేస్తే స్టేట్ కమిటీ వారు ఇచ్చిన పిలుపు మేరకు భవిష్యత్తులో మా కార్యాచరణ ప్రకటిస్తాం. కానీ మేము ఈ ధర్నా చేయడానికి జీవో కోసం రద్దు చేయడం కోసం చేస్తున్నామండి. మెయిన్గా మేము ఇదే జీవనోపాధిగా బతుకుతున్నాం. అలాంటి వాళ్ళు కొట్టకూడదని మెయిన్గా చేస్తున్నాము. అలాగే దీనివల్ల ప్రజల ఆస్తులకి కూడా ఎటువంటి భద్రత కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు మేము అందిస్తున్న సేవల్ని వాళ్ళ ద్వారా చేయడం వల్ల ఇది కరెక్ట్ కాదు. ఇంకా ప్రజల ఆస్తులకి పబ్లిక్కి కరెక్ట్గా సర్వీస్ కూడా అందదు. దీనివల్ల ఇప్పుడున్న కరెక్ట్గా ఉన్న దీనిని సిస్టమ్ని వాళ్ళు పాడు చేస్తున్నారు. అదే కాకుండా మాలాంటి వాళ్ళు ఎన్నో 5 లక్షల కుటుంబాలు ఈ మొత్తం స్టేట్ మొత్తం ఉంటున్నాము. ఈ డాక్యుమెంట్ని పూర్తిగా బతుకుతున్నాం. మా జీవనోపాధి కూడా దెబ్బతీస్తున్నారు. దానికోసం మేము చేస్తున్నాము. అలాగే ప్రజల ఆస్తుల కోసం కూడా మేము వాళ్ళకి మధ్య ఉండి మేము ఈ ధర్నా చేస్తున్నాము. అది ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి. అలాగే ఈరోజు మన అనగాని సత్యప్రసాద్ గారు అసత్య ప్రసారాలు కూడా చేస్తున్నారు. మేము డాక్యుమెంట్ రైటర్లు దీనికి ఒప్పుకున్నాము, ఈ ఆర్ఎస్కేలకి పెట్టడానికి మేము ఒప్పుకున్నామని చెప్తున్నారు. ఈ డాక్యుమెంట్ రైటర్లు ఎవరూ దీనికి ఒప్పుకోలేదు. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి ముందు రోజు ఆగస్టు 28న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సుమారు 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసి భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం చేస్తున్న ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్, దేవస్థానం ఈవో పరిశీలించారు. స్వామివారి తోలి పావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి నడక ప్రారంభించే ప్రదేశాన్ని దేవస్థానం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. బిల్డింగ్లో మేము కొమెంట్ పెట్టేవాళ్ళం. కొంచెం పక్కన ముందుకు పంపిస్తాను కదా. డ్రింకింగ్ వాటర్ అక్కడ ఎవరికైనా
మెడికల్ క్యాంప్ డ్రింకింగ్ వాటర్ సప్లై అదర్ అసిస్టెన్స్ ఎవరికైనా ఏదైనా మెడికల్స్ అక్కడ టెస్ట్ చేయాలి సర్వీస్ టెస్ట్ చేసాం సార్ అంటే అవసరం అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు మనం నిర్వహించిన 28న 29న దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మనం చేశాము. జిహెచ్సి కమిషనర్, జాయింట్ కలెక్టర్, అలాగే ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, దేవస్థానం స్టాఫ్తో కలిసి మొత్తం 32 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒకసారి చూడడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ జరుగుతున్నాయో వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ కూడా మనకి పీటీసీఎల్ జరుగుతున్నాయి కాబట్టి సీఎం పీటీసీఎల్ గారు కూడా ఇన్స్పెక్షన్లో పాల్గొంటున్నారు. అండ్ ఎక్కడెక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎక్కడా భక్తులకు ఇబ్బంది లేకుండా మొత్తం సర్ఫేస్ స్మూత్గా ఉండేటట్టు, ఎటువంటి మిస్ అవ్వకుండా నైట్ వాక్ చేస్తున్నప్పుడు కూడా ఎనఫ్ లైటింగ్ ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొత్తం 32 కిలోమీటర్స్ స్ట్రెచ్లో ఒక 30 అసిస్టెంట్ సెంటర్స్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒక 6 నుంచి 7 వరకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకుంటాము. అలాగే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మెయిన్ సెంటర్ని మనం కనకామచ్చ దగ్గర ఏర్పాటు చేసుకుంటాము. ఈ అన్ని సెంటర్స్లో సీనియర్ ఆఫీసర్స్ని మనం రిక్రూట్ చేస్తాము. అలాగే దేవస్థానం నుంచి, పోలీస్ నుంచి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ ఈ కంట్రోల్ పాయింట్స్లో ఏవైతే 37-38 పాయింట్స్ ప్లాన్ చేస్తున్నామో అక్కడ రిక్రూట్ చేయడం. అలాగే ఈ ఎంటైర్ స్ట్రెచ్లో మనం చేయాల్సిన ఆపరేషన్స్ ఆ రోజు శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరూ షిఫ్ట్ బేసిస్లో ఈ పాయింట్స్లో ఫిజికల్గా అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవడానికి కూడా ప్లాన్ చేస్తాం. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని విధాలుగా మనం ప్రిపేర్ అయ్యి గిరి ప్రదక్షిణాలు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చేయడానికి మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరికీ, ముఖ్యంగా విశాఖపట్నం నగరవాసులకి రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని డైవర్షన్స్ని మనం హైవే నుంచి వచ్చే వెహికల్స్, ఫ్రమ్ విజయనగరం సైడ్ నుంచి అనకాపల్లి సైడ్ నుంచి వచ్చే వెహికల్స్కి కొన్ని డైవర్షన్స్ మనం ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే సిటీలో ఈ ఎన్హెచ్, ఓల్డ్ ఎన్హెచ్, హనుమంతవాక నుంచి మధ్యలపాలెం వరకు ఎక్కడైతే గిరి ప్రదక్షిణ పిలిగ్రిమ్స్ నడుస్తూ ఉంటారో ఆ రూట్లు కూడా ట్రాఫిక్ ఫ్రీగా పెట్టడానికి మనం కొన్ని రెగ్యులేషన్స్ చేసుకోబోతున్నాము, కొన్ని డైవర్షన్స్ కూడా చేసుకోబోతున్నాము. వీటికి పబ్లిక్ నుంచి కంప్లీట్ సపోర్ట్ మద్దతు కోరుతున్నాము. ఆ రోజున పీ కార్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు కంప్లీట్గా ట్రాఫిక్ కొన్ని ఏరియాస్లో నిర్వహించడం జరుగుతుంది. అలాగే హెల్త్ సిటీ ఏదైతే ఉందో మెయిన్ గిరిప్రదక్షిణ రూట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళతో కూడా ఒక సపరేట్ కన్సల్టేషన్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ మాత్రమే ఆ రోజు అడ్మిట్ చేసుకునే విధంగా రెగ్యులర్ ప్రొసీజర్స్ అన్నింటినీ అవాయిడ్ చేసే విధంగా ఎలక్షన్స్ అన్నింటినీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఏమన్నా ఎమర్జెన్సీ కేసెస్ వస్తుంటే కూడా రిమైనింగ్ హాస్పిటల్స్కి డైవర్ట్ చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క పెయిన్ పాయింట్ని అడ్రస్ చేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. గాజువాక నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న చెరువులు, పార్కుల అభివృద్ధికి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎంటీ శ్రీనివాసులు ఇతర పార్కులను పరిశీలించి వాటి నిర్మాణాలను త్వరలోనే టెండర్లకు పిలిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. చూసుకురా ముందుకెళ్ళి చూద్దా. చిల్డ్రన్స్ ప్లే ఒకటి, సిట్టింగ్ ఒకటి, వాకింగ్ ట్రాక్ 2-3 డిజైన్లు పెట్టాను సార్. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే మంత్రి గారి ఆదేశాల మేరకు అమృత్ పథకం కింద దాదాపు 66 మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి నీటి కుంటలు ఏవైతే చెరువులు కావచ్చు, చిన్న చిన్నవి కావచ్చు, అన్నిటినీ కూడా బాగు చేసి వాటి నీటి నాణ్యత పెంచడం, అలాగే చుట్టూరు కూడా ప్రజలకు ఆహ్లాదాన్ని కల్పించే విధంగా చేసేదానికి అమృత్ పథకం కింద వాటర్ బాడీస్ రిజ్యునేషన్ అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా రాష్ట్రంలో ఈ రోజున చూసుకుంటే
300 కోట్ల రూపాయలతో మరి ప్రభుత్వం దీన్ని చేపట్టింది. అందులో భాగంగా మరి ఏవైతే ఇంకా చేయాల్సినవి ఉన్నాయో వాటిని కూడా వీటిల్లో చేయాలి అనే ఒక ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున ఎమ్మెల్యే గారితో పాటుగా అన్నీ కూడా ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. వీటన్నిటిలో కూడాను సర్వే చేసి వీటికి బౌండరీస్ ఫిక్స్ చేసి వాటిలో డీసిల్టింగు అదేవిధంగా స్టోన్ పిచ్చింగ్ చేసి బండ్ స్ట్రెంథనింగ్ చేసిన తర్వాత వీటికి మా ప్రజలు అందరూ నడిచి వెళ్ళేదానికి ఒక వాకింగ్ ట్రాక్, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్, దాంతోపాటుగా పిల్లలు ఏదైనా ఆడుకోవడానికి కావాలంటే చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్, వీటన్నిటితో పాటుగా ఓవరాల్గా అక్కడ బెంచెస్ అన్నీ ఏర్పాటు చేసి ఒక వ్యక్తి యొక్క ఆహ్లాదాన్ని పెంచడం కొరకు మన గౌరవ సీఎం గారు ఏ విధంగా చెప్తూ ఉన్నారో వాటిని పాటించేందుకు ఈ రోజున దాదాపుగా 6 చెరువులు మేము ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. వీటన్నిటికి కూడా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించి ఆమోదించేదానికి మరి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా ఇప్పుడు తోకాడ, అప్పరాజు, ఇవి రక్కరాజుపల్లి, అలాగే అరబండ, దీంతో పాటుగా కొన్ని పార్కులు కూడా ఇప్పుడే సార్ కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. దీంట్లో ఓవరాల్గా ఒక 50 పార్కులు కూడా చేయడానికి విఎంఆర్డీఏ ద్వారా అలాగే జీవీఎంసీ ద్వారా కూడా ప్లాన్ చేయడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది. వాటన్నిటిని కూడా చేసి ప్రజల్లో ఆహ్లాదాన్ని పెంచాలని ఒక ప్రధానమైన ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం దాన్ని నెరవేర్చే కార్యక్రమం చేపడతాం. ఈరోజు మరి గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండి గారు రావడం జరిగిందండి, అలాగే డైరెక్టర్ గారు కూడా. వారితో పాటు ఇక్కడ గ్రీనింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చారు. అయితే వారు వచ్చినందుకు గాను వారికి గాజువాక ప్రజల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే వారు ముఖ్యంగా మన ప్రాంతంలో ఏవైతే చెరువులు ఉన్నాయో డెవలప్ కానటువంటి చెరువులకి వాటిని చూసి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వారు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ డెవలప్మెంట్లో ముఖ్యంగా వారు చెప్పింది ముందు బండ్ అంతా కూడా రెడీ చేసి ఆ బండ్ తర్వాత పిచ్చింగ్ ఉంది, స్టోన్ పిచ్చింగ్ చేసి, ఎందుకంటే జనరల్గా పాత కొన్ని చెరువులు డెవలప్ చేసాం, వాటికి స్టోన్ పిచ్చింగ్ లేదు. స్టోన్ పిచ్చింగ్ చేస్తే చాలా బాగా అందంగా ఉంటుంది అది. కనుక బండ్ డెవలప్ చేసి స్టోన్ పిచ్చింగ్ చేసి దానికి బౌండరీ అంతా కూడా ఫిక్స్ చేసి చేయడానికి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాలెన్స్ వర్క్లు ఇంకేమైనా ఉంటాయి వాళ్ళు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే డీసిల్టింగ్ కూడా, అందులో డీసిల్టింగ్ కూడా ఒక భాగంగా పెట్టుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏవైతే నీలకుంట్లు ఉన్నాయో అవన్నీ కూడా పరిరక్షించాలని ఒక ఉద్దేశంతో వెళ్తున్నాం. అలాగే ఇది ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఉంచాలి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా అది వినియోగించుకునేటట్టుగా వాకింగ్ ట్రాక్ కూడా. అయితే వాకింగ్ ట్రాక్ కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కొన్ని ఏమన్నామంటే పిచ్చింగ్ చేస్తే కొన్ని పనులు జీవీఎంసీతోని కొన్ని పనులు విఎంఆర్డీతో చేయిద్దామని ఒక ఆలోచనతో ఉన్నాం. సో ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో మంచిగా నిర్మాణం, మంచిగా చెరువులు, మంచి పార్కుల కింద కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి సరుకును అన్లోడ్ చేస్తున్న కలాసీలను రెడీమేక్స్ కాంక్రీట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లపువానిపాలెం సమీపంలో భగత్ సింగ్ నగర్ శివారులో రైల్వే ట్రాక్ పక్కన సగం కాలిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నా పేరు సుబ్బారావు అండి. నేను 465 విఆర్ అండి. అయితే 466 దాని ఇన్ఛార్జి నేను. అయితే ఇక్కడ తెలియని ఒక ఆయన సార్ విఆర్ఓ సార్ మీ ఏరియాలో ఎలా సగంకాలం శ్రమ ఒకటి ఉన్నది అని నాకు సమాచారం ఇచ్చిందంటే నేను తక్షణం వచ్చి ఏరియాని అంతా చూడటం జరిగింది. చూసినట్లయితే ఆ మనిషి ఎవరు సగం ఖాళీ వ్యక్తున్నారు. అయితే ఒంటి పైన అయితే ఎలాంటి దెబ్బలు లేవు. అవన్నీ సగం కాలనీతి అంటే మేము పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు వచ్చి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి ప్రజెంట్ క్లూ టీమ్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి చూడటం అనేది జరిగిందండి. వాస్తవాలు ఫర్దర్ విషయాలు ఎంక్వైరీలో తేలుతుంది. ఈరోజు మార్నింగ్ సుమారు 7 నుంచి 8 మధ్య ప్రాంతంలో భగత్ సింగ్ నగర్ చెందినటువంటి విఆర్ఓ గారు కాల్ చేసి ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఇక్కడ భగత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత సగం గాయాలతో కాలు ఉందని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినట్లయితే సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసుకి వెళ్ళినటువంటి ఒక మగ వ్యక్తి సగం కాలిన గాయాలతో చనిపోయి ఉన్నాడు ఈ చుట్టూ కింద భాగంలో. గమనిస్తే ఆయన వేసుకున్నటువంటి లోవరు మొత్తం అంతా కాలిపోయింది. ఎడమ కాలుకి మాత్రం చిన్న పార్ట్ ఒకటి ఉంది. అదేవిధంగా రౌండ్ నెక్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఆ నెక్ దగ్గర తప్పించి మిగతా భాగం కాలిపోయి ఉంది. శరీరం మీద ప్రస్తుతానికి ఎటువంటి గాయాలు కూడా మనకి కనిపించలేదు. నేరస్థలం వద్ద కాలిపోయినటువంటి సెల్ ఫోన్ కూడా ఒకటి ఉంది. దానికి మేము క్లూస్ టీమ్ తెప్పించాము. ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్, అదేవిధంగా ఆర్ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చారు. డాగ్ స్క్వాడ్ను కూడా తెప్పించాము. కేసు నమోదు చేసాము. దర్యాప్తు చేస్తాము. దర్యాప్తులు ఏమైనా ఫర్దర్ వచ్చినట్లయితే ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? ఇది డెడ్ బాడీ యొక్క కండిషన్ బట్టి దాని యొక్క డికంపోజ్ పొజిషన్ బట్టి చూసుకుంటే నైట్ జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నాం. విశాఖ జిల్లా గాజువాక 87వ వార్డు వడ్లపూడి ప్రాంతంలో వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా నియామకమైన ఇల్లపు రాముని పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి ప్రగాఢ వేణుబాబు ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని అన్నారు. అందరూ ఒకసారి ఓకే అని అందరూ ఒకసారి క్లోజప్ లేదు. వైఎస్ఆర్సీపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన శాసనమండలి ప్రతిపక్ష నేత ఉత్తరాంధ్ర టైగర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారికి,
అలాగే గుడివాడ అమర్నాథ్ గారికి, మన రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ పసుపులేటి బాలరాజు గారికి, పిఏసి సభ్యులు మన తిప్పల నాగిరెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి, అలాగే కేకే రాజు గారి జిల్లా అధ్యక్షులకి, గురుమూర్తి రెడ్డి గారికి, ముఖ్యంగా మన గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి తిప్పల దేవన్ రెడ్డి గారికి, ఈ అందరికంటే ఒక ఎత్తు అయితే నాకంటూ ప్రగడ వేణుబాబు గారు, మన వైసీపీ 87వ వార్డు లీడరు, ఆయన కృషి అయితే ఇందులో చాలా ఎక్కువ ఉంది. నేను పట్టించుకోకపోయినా సరే పట్టుదలతోటి ఎట్టుబడితే అక్కడికి వెళ్ళాలని చెప్పి తిప్పి మొత్తం మీద ఇది రావడానికి కారణం 50% నాయకులు అయితే 50% మా నాయకుడు ప్రగడ వేణుబాబు కృషితోటి ఇదంతా జరిగింది. అలాగే దామోదర్ అన్న మన ఎన్నో కూడా సహకారం చేశారు, నాతో ఉన్న మిత్రులందరూ చేశారు. దానివల్ల నాకు ఇది వచ్చింది. ఈ పదవిని నేను ఒక నిజాయితీ గల కార్యకర్తగా ఒక గుర్తింపు తెచ్చుకొని విశాఖపట్నం జిల్లాలో కాకుండా మన గాజువాక నియోజకవర్గం అభివృద్ధి కోసం, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈ వార్డులో మనం కంపల్సరీగా ఇప్పటి వరకు యాక్చువల్గా ఇది కాంగ్రెస్ వార్డు, అటువంటిది టీడీపీకి పోయింది. దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిని గెలిపించి ఇక్కడ నిలబెడతామని చెప్పేసి నేను సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో మన 87వ వార్డులో గతంలో సీనియర్ నాయకులైనటువంటి ఉన్నటువంటి ఇళ్ళపు రాము గారికి పార్టీ పెద్దలు గుర్తించి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి పదవి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వడ్లపూడి కాలనీలో 87వ వార్డులో ఉన్న కుటుంబ సభ్యులు, పెద్దలు, గౌరవులు అందరూ కూడా ఎప్పుడు ఏ పిలిపించినా సరే మాకు అత్యంత సన్నిధులు. గత 35-40 సంవత్సరాల నుంచి మా ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయంగా కానీ ఇంకో విధంగా ఏ విధంగా అయినా సరే మాకు వెన్నట్టే ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మేము ఏ పిలిపించిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మరి పేర్లు చెప్పకపోవచ్చు, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, పేరు పేరున ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇళ్ళపు రాము గారికి మన గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి దేవన్ రెడ్డి గారు ఈ పదవిని ప్రభుత్వటువంటి ఇళ్ళపు రాము గారికి పార్టీ పెద్దలు గుర్తించి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పి పదవి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వడ్లపూడి కాలనీలో 87వ వార్డులో ఉన్న కుటుంబ సభ్యులు, పెద్దలు, గౌరవులు అందరూ కూడా ఎప్పుడు ఏ పిలిపించినా సరే మాకు అత్యంత సన్నిధులు. గత 35-40 సంవత్సరాల నుంచి మా ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయంగా కానీ ఇంకో విధంగా ఏ విధంగా అయినా సరే మాకు వెన్నట్టే ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మేము ఏ పిలిపించిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా మరి పేర్లు చెప్పకపోవచ్చు, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, పేరు పేరున ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇళ్ళపు రాము గారికి మన గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి దేవన్ రెడ్డి గారు ఈ పదవిని ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాలరాజు గారు కూడా మన గాజువాక పరిశీలక ఆయన కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు కోఆర్డినేటర్ కన్నబాబు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, మళ్ళా పెద్దలు ఉత్తరాంధ్ర టైగర్ మన శాసనమండలి ప్రతిపక్ష నేతలు బొత్స సత్యబాబు గారు సహకారంతో మన 87వ వార్డులో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవి ద్వారా మాకు కూడా ఒక భరోసా కలిగింది. భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి మేమందరం కూడా ఐక్యంగా ఉండి గాజువాక ఎమ్మెల్యేకి పోటీ చేసిన వ్యక్తికి, అదేవిధంగా దేవన్ రెడ్డి గారికి, రేపు కార్పొరేషన్ ఎలక్షన్లో జరిగిన రేపు ముఖ్యమంత్రికి ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున బలోపేతంగా పనిచేయడానికి దోహదపడుతుందని తెలియజేసుకుంటూ మరీ పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ ఇళ్ళపు రాము గారికి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.